మనం చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి ఇంతేనానే లాస్ట్ ఇట్లా హిందూ టైగర్ నడవదే. ఆగు మూలధారం కట్టినోడికి మూలధారం లేనోడికి మధ్య పోటీ. నిజంగా మూలధారం గట్టి ఉంటే జూబ్లీ హిల్స్లా వారు వన్ సైడ్ లెక్క ఒక్కది పోయి గుద్దాల గుద్దాల కూడా బొట్టు ఉన్నోళ్లకు బొట్టు లేనోళ్లకు మధ్య పోటీ, గాజులు వేసుకుంటోళ్లకు గాజులు లేనోళ్లకు మధ్య పోటీ. బొట్టు పెట్టుకొని మీరు దుర్గమ్మ లక్ష్మమ్మ అయితే మీరు ఇటు ఓటేయండి, లేకుంటే అటు ఓటేయండి. నా ఈ బస్తీని ఈ జూబ్లీస్ ను కాంగ్రెస్ వాళ్ళు ఆగండి ప్లీజ్ ఫోకస్ లాస్ట్ గట్టిగా నిగమైకిస్తా. జూబ్లీస్ ను కాంగ్రెస్ వాళ్ళు ఖాన్ బేగం నగర్ గా మార్చుతున్నారు. ఒప్పుకుంటారా? ఖాన్ బేగం నగర్ గా మార్చాలనుకుంటున్నారు. మనమే గెలిస్తే ఈ జూబ్లీస్ ను సీతారాం నగర్ గా మారుస్తాం. సీతారాం నగర్ అన్నా ఖాన్ బేగం నగర్ కావన్నా ఒక్కసారి జూబ్లీస్ వాళ్ళు అర్థం చేసుకోరన్నా. ఇచ్చే పోతుందన్న బయట పోతే ఇద్దరు ఓట్బ్యాంగా మారాలన్నా. ఎప్పుడన్నా ఓట్లు ఎప్పుడన్నా ఎప్పుడు మన గుర్తేంది? ఏ గుర్తు? సీరియల్ నెంబర్ ఎంత? అంత ప్యూరే కదన్నా. టూబో లేరు కదా, అటు ఇటు ఖానాలో లేరు కదా. అంతా ఒరిజినల్ కనక ఒరిజినల్. ఈ జోషు ఇక ఒక్క రోజు కాదన్న, ఇంకా 4 రోజులు ఉండాలి. 4 రోజులు ఉండాలి. మీరు ఓట్లు వేయించాలి, మీరు ఓట్లు వేయాలి, ఓట్లు వేయించాలి. ఎన్ని గంటలకు పోవాలి? పొద్దున 7 గంటలకే పెళ్లిలో పోతారు కదా. అంటే ఫుల్ తయారై సకుటుంబ సమేతంగా గంట తయారు కాకుండా వాళ్ళ సకుటుంబంగా సమేతంగా పోయి ఓట్లేరు. మీరు ఓట్లు లేకుంటే రేవంత్ రెడ్డి ఆ ట్విట్టర్ టిల్లు ఉన్నాడు. అని సంగతి చెప్తా. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 40,000 బుర్కలు తెప్పించినట. మా అమ్మలక్కలు మళ్ళా ఇంట్లో పొద్దున్న వేసి టీవీ సీరియల్లో ఇట్లా భర్త కోసమో కొడుకుల కోసమో టిఫిన్లు చికెన్లు మటన్లు వేస్తే మన కొంప మునిగట్టే ఆ బుర్కలు వచ్చి అన్ని ఓట్లేసిపోతారు. ఎందుకంటే ముస్లిం ఆటలు కూడా మనకే ఓటేస్తుంటారు. మన ఆడబిడ్డలు కదా, మోడీ చెల్లెలు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఓట్లు వేస్తారని చెప్పి 40,000 బుర్కలు ఇక్కడ దొరకకుంటే పాకిస్తాన్గా తెప్పించినట. అన్నా ఇది హిందూ ముస్లిం మధ్య వారన్న. హిందూ నేను ఇక్కడ భయపడ్డాను కదన్నా. వారు వన్స్ రావు మాకు వచ్చి చూడవు వారు వంచలకనే బండి సంజయ్ ఓన్లీ హిందూ. గవి నడగదన్న నా కదా ఉంటే పీక్తే బతికిన హిందూ 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 దానికోసం బతకాలన్నా. ఇవాళ జూబ్లీతో జరిగేది హిందూ ముస్లిం మధ్య యుద్ధం జరుగుతున్నది. 80% హిందువులు గెలుస్తారా, 20% తుర్కోలు గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీ తుర్కోల వైపున్నది, భారతీయ జనతా పార్టీ హిందువుల వైపున్నది. బస్తీ మే సవాల్, జూబ్లీస్ మే సవాల్. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం రావాలంటే జూబ్లీస్ లో హిందువులంతా ఒక్కటిగండి, భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ రాజ్యంగా మార్చాం. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రి. టోపీ పెట్టుకొని సిగ్గు లేకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని వాగుతున్నాడంటే నేను చెప్తున్నా, హిందూ అంటే బీజేపీ అంటే హిందూ. ఎక్కడ వెనుకలు వేసినదు. మా లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూను ఓటు బ్యాంక్ గా తయారు చేయడమే మా లక్ష్యం.
ఎప్పుడన్నా ఇలా ఎన్నికల్లో వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ మీ బస్తుల దిక్కొచ్చిరన్నా. ఇక్కడ అనేక సమస్యలు అన్నా గా హెచ్ఎఫ్ కమ్యూనిటీ ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తలేరన్నా. అది పూర్తి చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందన్నా. వర్షం వస్తే ఈ ఏరియా మొత్తం మునిగిపోతుందన్నా. మొత్తానికే మొత్తం మునిగిపోతుందన్నా. అడ్డగోలు నల్ల బిల్లు వస్తున్నాయని రోడ్లు వెడల్పు లేవన్నా, ఏమీ సమస్యలు లేవన్నా. ఆ సమస్యల గురించి మాట్లాడమంటే బీఆర్ఎస్ తోడు 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళాడు. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్ళి ఏ రోజున్న బీఆర్ఎస్ తోడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ బస్తీలో తిరిగి మీ సమస్యలు తెలుసుకున్నాడా? ఒక్కసారి ఆలోచించండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను అరే మోడీ గారు 2,40,000 ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఈ మీనాక్షిపురంలో ఎంతమంది పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ వచ్చినాయో ఒక్కసారి ఆలోచించండి. 2,40,000 ఇల్లు ఎవ్వని అయ్యా జాగిరని ఇస్తలేరు రాబోయ్. ఇది నరేంద్ర మోడీ ఇచ్చిన ఇల్లు రాబోయ్. ఇవి 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు ఇయ్యలే, ఒక్కరికి ఉద్యోగం ఇయ్యలే, ఒక్క పెన్షన్ ఇయ్యలే, ఒక్క రేషన్ కార్డు ఇయ్యలే. కనీసం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఏ రోజు కేసీఆర్ రాలే, కేసీఆర్ మాట్లాడలే. కాళేశ్వరం స్కామ్ తో 1,00,000 కోట్లు దొబ్బిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. గొర్రెల స్కామ్, బర్ల స్కామ్, చేపల స్కామ్, డ్రగ్స్ స్కామ్, ఫోన్ ట్యాపింగ్, ఈ కార్ ఫార్ములేస్ ఇవన్నీ కూడా చేసి 1,00,000 కోట్లు సంపాదించినాడు బీఆర్ఎస్ వాడు. ఉద్యమం అప్పుడు కేసీఆర్ సంగతి తెలుసా మీ అందరికీ? దొంగ నోట్లు ముద్ద కొట్టినా, పాస్పోర్ట్ల బ్రోకర్ అన్నా, కేసుందన్న పాస్పోర్ట్ల బ్రోకర్ మీద. ఇవాళ అంటాడు ట్విట్టర్ తిల్లోని అంటాడు. ఇంతకుముందు టీవీలో చూసినా వాని ప్రభుత్వం వస్తుందట, వచ్చినాక బండి సంజయ్ సంగతి నీ అయ్యతోనే ఏం కాలేరా భయ్, నీతోనేమైతుందిరా? బండి సంజయ్ నీ అయ్యనే ఏం బీకలేరా భయ్, నువ్వేం బీక్తారా భయ్? నా ఇంకా హిందూ సమాజం ఉందిరా. బండి సంజయ్ ఏ రోజు ధర్మం కోసం పనిచేసింది తప్ప నీ లెక్క నీ అయ్య లెక్క కోట్లు సంపాదించాలి. సిగ్గుండాలే కొంచెం. నీ బతుకని తురుకోవడం చూస్తారు, బతుకులు తురుకోలకు చూస్తారా మీరు? బతుకులు తురుకోల టోపులు పెట్టుకొని ఓట్లాడుతారా మీరు? ఈయన నా గురించి మాట్లాడేది. 109 కేసులు పెట్టినా నా మీద, 109 కేసులు పెట్టినా, జైలు పంపిండన్నా. లాస్ట్కు నా కొడుకు మీద కేసు పెట్టిండన్నా, నా భార్యను బెదిరించారన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది బీజేపీ కార్యకర్తల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారన్నా, కమ్యూనల్ షీట్లు ఓపెన్ చేసిండన్నా. ఇలా పీడియాకి పెట్టిరన్న తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద. సిగ్గు లేకుండా మీటింగ్ పెట్టి ఎల్ఈడీలు పెట్టి హైడ్రా 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 అని చెప్పిస్తున్నానా. హైడ్రా పాపం కాంగ్రెస్ కు పక్కా తగ్గుతుందన్నా, దాని నో డౌట్ అన్నా. కానీ నువ్వు చేసింది ఏందిరా భయ్? నీ అయ్య చేసింది ఏంది? తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు చూపడతలేరు భయ్ నువ్వు వీడియోలు? నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటే వీడియోలు ఎందుకు చూపడతలేరు భయ్? యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేరు భయ్? ఉద్యోగస్తులు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపడతలేవు? నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చూపెడతలేవు? విలేజ్ సెక్రటరీలు ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు వీడియోలు చేసుకుంటూ చూపెడతలేవు? వేల మంది నీ దుర్మార్గ పాలనలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో వేల మంది హత్యలు జరిగినాయి బీఆర్ఎస్ పాలనలో. ఆ వీడియోలు చూపెట్టాడట. ఇలా హైడ్రా పేరుతో నీ డ్రామాలాడి కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మనం అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నా సంగతి చూసుడు కాదు బిడ్డ, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ పాలన. ఏ పాలన? ఆర్ అంటే ఏంటిది? రేవంత్ రెడ్డి. కే అంటే ఎవరిది? కేటీఆర్. 2 పాలనలు వస్తున్నాయి. ఇది మొన్నటి దాకా ఓకే ట్యాక్స్, ఓకే అంటే ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్. ఇప్పుడు ఏం ట్యాక్స్ తెలుసా? మీరు గెలిపిస్తే కాంగ్రెస్ గెలిపిస్తే ఒరే ట్యాక్స్. ఒరే ట్యాక్స్ అంటే ఏది? ఓ అంటే ఓవైసీ, రే అంటే రేవంత్ రెడ్డి. ఒరే ట్యాక్స్ ఓకే ట్యాక్స్ సంగతి ఏందో నెక్స్ట్ వచ్చేది కలలు అంటున్నాడు కేటీఆర్. నెక్స్ట్ అంటే వాళ్ళు అయ్యమని చెప్పు ఫామరు తాయి అంటాడు. ఎప్పుడైనా ఈ మీనాక్షి పురములకు వరదలు వస్తాయి, వర్షాలు వస్తాయి, మీకు కష్టం వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి, మీ రేషన్ కార్డుల కోసము
మీ పెన్షన్ల కోసమో మీ పిల్లల ఉద్యోగాల కోసమో ఎప్పుడన్నా కేసీఆర్ మీకు ఎక్కడ కనబడ్డా బట్టబజలు కేటీఆర్ ఏం చేస్తుంది తెలుసా? మా అయ్య ముఖ్యమంత్రి అలాంటి చెప్తుంది పోయా 3 సంవత్సరాల ముఖ్యమంత్రి కేసీఆర్ అంటాడు. అంటే 3 సంవత్సరాలుగా తాగి వండి ఫామ్ హౌస్లో 3 సంవత్సరాల ఊరో గ్లామర్ పెంచుకొని వస్తే మనం ఓట్లాడు గెత్త పిచ్చోళ్ళమన్నా మనం. అయినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కొడుకు లేదన్నా. మొన్న చెప్పిన ఆ కవితక్క కూడా చెప్పిన, అక్క నువ్వు మీ బావ మీద కోపంతోనో మీ అన్న మీద ఇంకో అన్న మీద కోపంతోనో నీ తమ్ముడి మీద కోపంతోనో మీ అయ్యను చూడకుండా నువ్వు ఉన్నావనుకో ఈ కేసీఆర్ నెంబర్ 1 బట్టి బాగా ముఖ్యమంత్రి సీట్ కోసం మీ అయ్యాన్ని వేస్తానని చెప్పిన అన్న. అప్పుడప్పుడు పోయి చూసినా అని చెప్పిన. కేసీఆర్ 100 ఏళ్ళు బతకాలన్నా, మనం ఇంకొని సాగు ఓడుకోమన్నా. కానీ ఇలా కేటీఆర్ ఎంత మూర్ఖుడు అంటే ముఖ్యమంత్రి సీటు కోసం ఎంత దిగజారి అలా ఎట్లా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచన. వీళ్ళు వాళ్ళు ఒకటేనా? ఎవరెవరు? కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఒకటే. ఈ జూబ్లీస్ లో కలిసి పనిచేస్తున్నారు. ఇలా ఎక్కడ వేనా కూడా ఇక్కడ అక్కడ మీకు పైసలు వచ్చినాయా? బంగారం వచ్చినట్టు అదే పెడుతుంది బంగారం అంతా. ఇచ్చుడు ఏమంటారు ఒక మంత్రి అంటాడు, ఇద్దామనుకున్నామే అప్పుడు 50,000 ఉండే ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేడట. అప్పుడు 50,000 ఉన్నాడట, ఇప్పుడు 1,00,000 అంకే ఇస్తలేడట. అది ఇచ్చుడు పక్క పెట్టుర్రి. ఆ తుర్గలు ఎంఏ పార్టీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చి మీ బంగారం గుంజుకోపోకుండా ఉంచుకోరు. ఫస్ట్ ఆడిచ్చుడు ఉండే గుంజుకోపోతున్నారు. చైన్ స్నాచర్స్ ఎంఏ పార్టీ వాళ్ళు, అవునా కదా? చైన్ స్నాచర్స్ దోపిడీ గంటలకు రాజ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, జూబ్లీస్ లో రాబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా బీఆర్ఎస్ మీద కోపంతో మీరు ఏ పార్టీకి ఓటేసారు? కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసారు? 2,500 రూపాయలు ఇస్తారు, ఇచ్చిరా ఎవరికైనా? 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? రైతు భరోసా ఇస్తున్నారు, ఇచ్చిరా ఎవరికైనా? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చిరా ఎక్కడైనా? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, రైతు భరోసా లేదు, ఆరోగ్య పైసలు లేవు, ఏమి లేవు. ముఖ్యమంత్రి చేతులు తెచ్చిన రూపాయి నా తలకా వచ్చిన రూపాయి లేదంటున్నట్టు ముఖ్యమంత్రి. ఈ ఎట్ట తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా వరకు ఓట్లే అన్న ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఓట్లు ఇయ్యరు. కాబట్టి ఇవాళ మొన్న కేసీఆర్ కొడుకు ఢిల్లీలో పోయి ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిండు. బండి సంజయ్ వేస్తాడు, ఊకే గుళ్ళ గురించి మాట్లాడతాడు అన్నాడు. మాట్లాడదా? ముత్యాలమ్మ గుడి కూడగొట్టింది ఎవడన్నా? ఇల్లు కూడగొట్టిరు కదా, పెద్దమ్మ గుడి కూడగొట్టిరు కదా. ఇంతకుముందు చెప్పొచ్చిన అన్న గెలిపిరు అన్న దీపక్ రెడ్డి గెలిపేది. గెలిచినాక పెద్దమ్మ గుడికి అయోధ్య నుంచి అర్చకులు పిలిపించి పూజ చేయిస్తా. మళ్ళా ఏం చేస్తా తెలుసా? అవసరం వస్తే ఢిల్లీ నుంచి అమిత్ షా గారిని పిలిపించి కొబ్బరికాయ కొట్టిస్తా. మీరు గెలిపిరన్నా పెద్దమ్మ ఇది గుళ్ళు గుళ్ళ కొడితే నేను మాట్లాడితే బండి సంజయ్ ఊకే గుళ్ళ గురించే మాట్లాడతాడు అన్నాడు. అని ఈడికొచ్చి ఏం చెప్పింది తుర్కోల మీటింగ్ పోయి, నాకు ఓటేయండి, నేను జూబ్లీస్ లో అన్ని బస్తీల్లో శ్మశాన వాటికలు కట్టిస్తాడట. గుళ్ళుగా ఉన్నా శ్మశాన వాటికలు ఉన్నా? శ్మశాన వాటికలు ఏడుండాలి? కబ్రస్థాన్లు ఏడుండాలి? ఇవాళ వాడు తీసుకొచ్చి కబ్రస్థాన్లు రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రతి పార్కుడు కబ్రస్థాన్ చేస్తాడట. ఈ ట్విట్టర్లో ఏమంటుండంటే నా సొంత పైసలతో కబ్రస్థాన్ కట్టిస్తాడు. ఈయన కబ్రస్థాన్ నీళ్లు, ఇలా లైట్ లేదు, ఇలా కనీసం కరెంటు లేదు, ఏం లేకుండా ఉన్నది. వీళ్ళ సొంత పైసలతో కబ్రస్థాన్లు చౌరస్థానాల్లో కట్టిస్తారట. కాంగ్రెస్ వాడు గెలిస్తే మీ పార్కులు మీ కమ్యూనిటీలు అన్ని కబ్రస్థాన్లు అవుతాయి, ఈద్గాలు అవుతాయి, దర్గాలు అవుతాయి, మసీదులు అవుతాయి. వాళ్ళు గెలిస్తే మీ గల్లీలన్నీ బక్రీద్ పండుగ రోజు రక్తపు టేర్లై వాడతాయి. మీరు వినాయకుడిని ఉత్సవాలు చేసుకోరాదు, దసరా ఉత్సవాలు చేసుకోరాదు, హనుమాన్ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు, ఇలా శివాజీ జయంతి ఉత్సవాలు చేసుకోరాదు. ఇలా దయచేసి ఆలోచించండి. ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా జూబ్లీస్ లో హిందువులు ఒక్కటి కాదు, హిందువులు అవుట్ అయిపోయినారు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్తుంటే, ఈ జూబ్లీస్ లో ఉన్న హిందువులకు పౌరుషం ఉంటే, మీలో హిందూ రక్తం ప్రవహిస్తే, మీకు రేషం ఉంటే, మీరు భవిష్యత్తులో నేను జూబ్లీస్ హిందువులు అని చెప్పుకోవాలనుకుంటే ఈ జూబ్లీస్ లో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారండి. సిగ్గు లేకుండా ఇలా వాళ్ళు ఇలా అక్కడ ఒక్కొక్క ఓటుకు 10,000 ఇస్తున్నారన్న, ఒక్కొక్క ఓటుకు 10,000. ఇలా 10,000 తురుకోలకు ఎంత ఇస్తుంది తెలుసా? 20,000. మిక్సీలు, గ్రైండర్లు, టీ
వీరు ఎవరికి? మీ ఓట్ల అద్దటాలకు, మీ ఓట్ల అద్దటాలకు. వాళ్ళ దగ్గర నీ బాంచన్, నీ కాలు మొక్క మాకు ఓటేయండి అంటున్నారు. నిన్న ఫోటో చూసిరా మీరు? ఇక్కడ రేవంత్ రెడ్డి సార్, ఇక్కడ క్యాండిడేట్, ఇద్దరు టోపీలు పెట్టుకున్నారు. ఇటు పక్కగా తుర్కాయ అన్నాడు, ఇటు పక్కగా తుర్కాయ అన్నాడు. వీళ్ళ టోపీలు లేవు. వాళ్ళు వీళ్ళ చూసి ఇదేమిటోరా వీళ్ళు, టోపీ పెట్టాల్సిన టోపీ పెట్టలే, టోపీ పెట్టినాడు టోపీ పెట్టాడు. మరి సిగ్గుంటే ఏం చేయాలి? ఈ పక్కన బొట్టు పెట్టాలి. పెట్టిండా? ఓవేస్ సెంటర్ బొట్టు పెట్టమని చెప్పు, అక్బరుద్దీన్ వచ్చి బొట్టు పెట్టమని చెప్పు. వాళ్ళు అంటారు సిగ్గు లేకుండా, వాళ్ళు అంటే వాళ్ళకి తెలుసా, వీళ్ళు బట్టబాజీగానే తెలుసా వాళ్ళకి. ఈ ఎన్నికలు రాగానే మసిలో పడి తిరిగి కింద పడి నేను మా నమాజ్ చేస్తూనే ఉంటారు, ఇఫ్తార్ విందులు ఇస్తూనే ఉంటారు. వీళ్ళంతా ఫాల్తు కావాలని తెలుసా వాళ్ళకి. నేనంటున్నా రేవంత్ రెడ్డి సార్, ఇటు పక్కన తురుకోలం పెట్టి మౌలానాలు పెట్టి నువ్వు ప్రచారం చేస్తున్నావు కదా, మరి నా స్వామీజీలను పెట్టి ఎందుకు ప్రచారం చేస్తలేవన్నా? ఓవైసీ పోయి భాగ్యలక్ష్మి అమ్మవారిని ఎప్పుడైనా మొక్కిపించినావన్నా? ఎప్పుడైనా అజరుద్దీన్కో ఓవైస్కో బొట్టు పెట్టినావన్నా? నీకు వాళ్ళ ఓట్లే కావాలంటే ఇలా ఇంత దిగజారిలో అవుతుంది తీసుకోరన్నా, తొడగొట్టుదన్నా, ఇష్టపడుద్దన్నా, ఇజ్జత్ పోతుందన్న బయట. ఇది మామూలు ఎలక్షన్స్ కావన్నా. నేను ఇలా కష్టపడి మిమ్మల్ని వేడుకుంటున్నా అంటే ఈ జుబ్లీస్లో ఒక్కసారి ఆలోచించండి. ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటే ఈ 3 లక్షల ఓట్లు వద్దట, ఆ 1,00,000 ఓట్లతోనే గెలవాలట. ఇప్పుడు రాంగ పోతున్న పచ్చ జెండాలు 3 రంగుల జెండాలు పోతున్నాయి. ఈ జుబ్లీస్లో కాసేపు జెండా ఎగిరాలన్నా, ఇవాళ పచ్చ జెండా ఎగిరాలన్నా ఒక్కసారి ఆలోచించండి. ఈయన జుబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎంఏ పార్టీ గెలిచినట్టే. ఎంఏ పార్టీ గెలిస్తే ఇవాళ మీ బతుకులు మొత్తం బర్బాద్ అవుతాయి. అరే అడిగేది మనమన్నా, కొట్లాడేది మనమన్నా. తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఎంఏ పార్టీని లేకుండా చెయ్యాలన్నది మనం. ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ అరే పోలీసు వాళ్ళని చంపుతున్నా. నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ చంపింది రియాజ్. మాదాపూర్ లో చైతన్య డీసీపీ మీద హత్యా ప్రయత్నం చేసింది అన్సారీ. ఇవాళ హైదరాబాద్ లో భాగ్యనగర్ లో ఇలా సోను అనే గో రక్షకు మీద కాల్పులు జరిపింది ఇబ్రహీం. కరీంనగర్ లో మైనర్ బాలికల మీద అత్యాచారం చేసింది యాకూబ్. ఎక్కడన్నా శ్రీనివాసో రమేషో అదో ఉన్నారా అన్న? ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో? ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో? ఇవాళ వాళ్ళ రాజ్యం వస్తే రాకముందే ఇట్లా చేస్తే, వాళ్ళ జుబ్లీస్ లో గెలిస్తే మేము ఎంఏ పార్టీ వల్లనే తురుకోల ఓట్ల వల్లనే గెలిచామంటే ఈ జుబ్లీస్ లో బొట్టు పెట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, గాజులు వేసుకొని రోడ్ల మీద తిరగలేరు. ఏ హిందూ కూడా ఇలా బయట తిరగలేని పరిస్థితి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ మనం బెదిరించినట. నాకు డౌట్ వస్తుందన్న వీళ్ళ మీద. పెహల్గాంలో అవయవాలు చూసి చంపిరాన్న హిందువులను చంపిరా లేదా? ఇలా పాకిస్తాన్ ఊడుతున్నా, వీళ్ళు తుర్కోలం ఊడుతున్నా. నాకేం డౌట్ వస్తుంది, వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెక్ చేయాలన్నా, వీళ్ళ అవయవాలు చెక్ చేయాలి. వీళ్ళ నిజంగా టూపా ఒరిజినల్ చూడాలన్నా. వీళ్ళ డిఎన్ఏ అన్న పాకిస్తాన్ డిఎన్ఏ డౌట్ వస్తుంది నాకు. గింత దిగదారా అన్న పోతున్నా తురుకోలు అంటుండే ఈ హిందువులను ఎప్పుడంటలేడన్నా. ఇది లోకల్ గా జుబ్లీకు సంబంధించిన ఎన్నికలు కావన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది దయచేసి ఇలా జై అనుడు. నేను హిందూ బండి సంజయ్ హిందూ మాట్లాడు నా మీద కేసులు పెట్టి నీ కాదు ఏమైనా పెట్టుకోక కేసులు 109 కేసులు, ఇంకో 10 కేసులు, 129 కేసులు, 9 సార్లు జైలుకి పోయినా, ఇంకో 10 సార్లు జైలు పోతా. నన్ను 3 సార్లు చంపే ప్రయత్నం తురుకోను, ఇంకోసారి అరే పైదానికి పోయే కిందానికి వచ్చినాను. నేను ఈ ధర్మానికి సేవ చేయడానికి వచ్చినన్నా, నేనే కాదన్నా. ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా ఇవాళ ఈ ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది తప్ప వీళ్ళొక్క ఓట్ల కోసం పిచ్చ బతుకు మాది కాదన్న. మీ బతుకులు చెడచ్చు అమ్మ. ఈ టోపీలు పెట్టి నాకు ఇప్పుడేమో టోపీలు పెట్టి అనుకుంటూ ఉంటాడుదన్నా. టోపీ అన్న, ఈ టోపీ అన్న, ఆరెంజ్ కలర్ టోపీ అన్న, ఇది అన్న.
గడ్డ బిగని గడ్డ బిగి అన్న గది అరే మన రంగు హడరా వాళ్ళకు వాళ్ళకి రావడం ఇది అన్న సేమా పెట్టనా అన్న ఈ టోపీ అన్నా ఆ టోపీ అన్నా ఏ టోపీ అన్నా ఈ టోపీ అన్నా ఆ టోపీ అన్నా ఈ టోపీ కావాలన్న జుబ్లీస్ హిందువులందరూ ఇటోటే అని ఆ తెల్ల టోపీ తుర్కోల టోపీ కావాలనుకున్న అందరూ అటు ఇటు ఓటేసుకోరు మాకు అంతే ఓట్లు అంతే మాకు ఒక్కటే ఓటు కావాలి ఈ ఓటు కావాలి ఈ టోపీ కోసం పనిచేస్తామన్నా ఈ జెండా కోసం ఈ కాసేపు ధ్వజం కోసం పనిచేస్తామన్నా మా లక్ష్యం వల్ల ఒకటే చార్మినార్ మీద కాసేపు జెండా ఎగిరేసిన లక్ష్యమే అరే గాడికి వేనమన్నా గాడ పర్మిషన్ లేకుండా ఎవ్వరు రావద్దు అనన్నా పోయినమా లేదా భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ప్రపంచానికి చాటినమా లేదా అమిత్ షా గారు వచ్చి పూజ పాల్గొనడం లేదా యోగి గారు వచ్చి పూజలో పాల్గొనడం లేదా జేపీ నడ్డా గారు వచ్చి పూజలో పాల్గొనడం లేదా కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ జుబ్లీస్ వైపు చూస్తుందన్నా జుబ్లీస్ హిందువుల వైపు చూస్తుందన్నా మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకండి పైసలు పక్కా తీసుకోండి పైసలు మనదే మన అయ్య జాగిరి కాదు మన తాత జాగిరి కాదు 10,000 20,000 పైసలు వాళ్ళు ఇస్తే తీసుకోండి ఓటు ఎక్కడ గుద్దానో అక్కడ గుద్దండి పొద్దున 7 గంటలకు పోయి పువ్వు గుర్తు మీద గుద్దుతే పువ్వు గుర్తు బట్టనే ఖరాబ్ కావాలి అట్లా ఉండాలి ఓటు కానీ కావాలని ఖరాబ్ ఏం గురి మన జోగు ఎన్నికల కమిషన్ లో ఏం సార్ ఈ జుబ్లీస్ లో పువ్వు గుర్తు గుద్ది 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 ఈవీఎం మిషన్ ఖరాబ్ అయినా సార్ ఈవీఎం మిషన్ పంపండి సార్ అని గట్ల గుద్దాలని ఓట్లు ఎందుకంటే ఈ బియాస దొంగలని ఇప్పుడు రాగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ మాగంటి గోపినాథ్ భార్య వచ్చిందని అన్నారు వాళ్ళ అమ్మ వచ్చిందన్న వాళ్ళ కొడుకు వచ్చిందన్న మీద వాళ్ళు ఏడ్చిందన్న ఎంత బాధ అనిపిస్తుందన్న సార్ సొంత భార్యనే భార్య కాదంటుంది సార్ సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్ సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్ 1998లో పెళ్ళైంది సార్ మాకు ఇగో సార్ సర్టిఫికేట్ 1998లో సార్ నాకు పెళ్ళైంది అలా తండ్రి కొడుకు అంటున్నా నా అంకుల్ నాకు పెళ్లి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్ తల్లి ఏమంటుంది తెలుసా అన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్లది ఆయనకు 2 రేషన్ కార్డులు 2 ఓటర్ ఐడి కార్డులే అన్న 2 అఫిడవిట్లు పెట్టిందన్న ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపినాథ్ పైసల మీద దృష్టి పైసలు కావాలి అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దుబ్బిపోతాడు మాగంటి గోపినాథ్ ఆస్తులు గట్టిగా దుబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటాడట నేను పోయి కంప్లైంట్ ఇవ్వనట నేను పోయి కంప్లైంట్ ఇస్తానే నువ్వు ముఖ్యమంత్రివి నీకు విజిలెన్స్ ఉంటుంది నీ కింద పోలీసులు ఉంటారు పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మరజంపకనట బండి సంజయ్ కంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటానట నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్ నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయడానికి పంపించిన ఇప్పుడు చూపెట్టుకో నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు ఎవరు భార్య ఆస్తి ఎవరికి రావాలి మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు ఇప్పుడే వచ్చిందా మీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి
రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తాను పేరిచ్చిరన్నా. వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్టుంటుందన్నా. ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపుస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది, జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు, ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్నా, సర్వేలు మొత్తం తారుమారైపోయినా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, పప్పులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా, గుళ్ళకు పోయినా ఎస్ నేను హిందువులు నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పి పట్టురన్నా. నేను మొల్దారని కట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను పొట్టు పెట్టుకున్నా నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికి తెలుసా అన్న? ఐఎంసి వర్సెస్ బీజేపీ. ఐఎంసి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం. ఇలా ఇండియన్ ముస్లిం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్నా. ఐఎంసి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపంచి 4 రోజులు తిరుగుడన్నా. ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల్లో కూడా ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు 1 సైడ్ లెక్కలే ఇలా హిందువులు గెలవాలి. ఆలోచించండి, హిందువులు ఇంకా నీ బాధ్యం, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా. నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగరేసుకొని తిరిగే పరిస్థితి జుబ్లీస్ లో రావాలా. జుబ్లీస్ ఓటర్ మహాశాలని నేను చూడలేనన్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని. హిందువులు ఓడిపోతారంటున్నా. ఈ జుబ్లీస్ లో హిందువులకు దమ్ము లేదట, పౌరుషం లేదట, హిందువులు లేదట, రేషం లేదట, రోషం లేదట, హిందువులు ఓటు బ్యాంక్ మారాలట. అందుకే సవాల్ చేస్తున్నా, ఈ జుబ్లీస్ లో నిజమైన హిందువులైతే మీరు హిందూ పుట్టుక ఉంటే మేము హిందువులని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. తిరిగండి రేపంచి గల్లీలా మీరు ఓట్లేయాలన్నా. అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా, సోషల్ మీడియా చూస్తున్నా, నా ఆంధ్ర ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, మీకు ఈ జుబ్లీస్ లో బంధువులున్నా, మీ స్నేహితులున్నా ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పండి. వారు వంచలేక హిందువులు గెలవాలని చెప్పండి. మీరందరూ కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి, మీ స్నేహితుల ఓట్లు వేయించండి. ఓట్లు గంప గుర్తగా ఒక్కదికే ఓటేయండి. ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసిత్ తెలంగాణ రాష్ట్రంగా ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం. అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న. సార్ బై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్, ఈ జుబ్లీస్ కు నిధులు ఎక్కువేయండి సార్. ఇప్పటికే నిధులు మనేనా, బస్తీ దవాఖాన నిధులు మనే, రేషన్ బియ్యం పైసలు మనే, రైల్వే నిధుల పైసలు మనే, నేషనల్ హైవేస్ మనే, హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిన ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు దీనిలో కొట్టాలంటే మీరు 1 సైడ్ వారు 1 సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన
దీపక్ రెడ్డి గెలిపాడు. దీపక్ రెడ్డి వస్తోడేం కాదన్న డేంజర్ అన్న బాగా. ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా శంకర్ ఉన్నాడు, శాసన మండలి మా అన్న మా గుప్తన్ ఉన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచిండనుకో దీపక్ రెడ్డి మైకొట్టి పట్టుకొని చంపుతాడు. నేను తయారు చేస్తానట్లా పక్క వేస్తారు కదా. ఇలా జనసేన కూడా మన మధ్య చెప్తుందన్న. ఆ జనసేన డేంజర్ బాగా. జనసేన వాళ్ళు తక్కువనంటే రోజు 100 ఫోన్ చేస్తారు. ఓటు వేస్తారు కదా. పవన్ కళ్యాణ్ హీరో కదా, మీరంతా హీరోలు కదా. పక్క సనాతన ధర్మం కోసం పనిచేయరన్నా. నేను మళ్ళీ చెప్తున్నా నేను ఊకే చెప్తున్నా అనుకోకండి అన్న. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు బాగలేవు. నేను వాస్తవాలు చెప్తున్నా, పరిస్థితులు బాగలేవు. మన రాజ్యం రావాలంటే ఈ జూబ్లీస్ లో మనం గెలవాలి. దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది, హుజాబాద్లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది. అరే హైదరాబాద్ లో భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ గా మార్చితే ఇలా 48 కార్పొరేటర్లు మనం గెలిచినాం. ఇలా జూబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, గెలిపి తీస్తాం. అందరూ హిందువులు ఓట్ బ్యాంక్ మార్చడమే లక్ష్యంగా ముందు పోతున్నాం. కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈ జూబ్లీస్ లో దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి. ఇంట్లో పడుకోండి అంటారు. ఇట్లా పోయి ఇంట్లో అనుకుంటారు. ఏం చేస్తారా రేపని చెప్పి ఏం చేస్తారు? ఇంకెన్ని రోజులు ఏం చేస్తారు? 4 రోజులు ఏంటి? ఏ గుర్తు మనది? ఇలా ఉన్నోళ్ళు ఒక్కొక్కరు అన్న ఒక్కొక్కరు కనీసం 500 ఓట్లు వేస్తారా? జనసేన పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి అంత మన ఆయన సనాతన కోసం పనిచేస్తున్నాను. అవునా కదా? భారత్ మాతాకి అన్న టైం పాస్ చేయకూడన్న. ఇవాళ మాట్లాడినా చప్పట్లు కొట్టి అబ్బా మస్తు మాట్లాడి పడిసని అన్న పోయి సోషల్ మీడియా పెట్టడం కాదన్న. సోషల్ మీడియా ద్వారా ఈ 4 రోజుల్లో ఎన్నికల వాతావరణం అంతా మారిపోవాలి. అవన్నీ డూబ్సరోనేనా? ఈ ట్విట్టర్ టిల్లో ఉంటాడు. ఆంధ్రలో ఒక ఏజెన్సీకి ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తాడు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వేలు చేస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు 3 కోట్ల రూపాయలు ఇచ్చి సర్వే చేస్తున్నాడు. మనకి ఏం సర్వే లేవన్నా. ప్రజలే ఇలా వాళ్ళ ఆలోచన ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తాం, బీఆర్ఎస్ ఓడగొట్టాం, కాంగ్రెస్ ఓడగొట్టాం, మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అనుకుంటారు. కాబట్టి అందరూ కూడా వారు వంచనగా ఓటేయండి. ఇలా 14వ తారీఖు జరిగే ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. మీరందరూ గెలిపిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి ధైర్యంగా ఓచ్చు కదా. ఓచా చేస్తారు పోలేవు అంటే లేదు. గట్టిగా పక్క ఓకే. ధన్యవాదాలు. కండువాలు